హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చూస్తున్నారు కదా, టౌన్లోకి అయితే వచ్చామండి. చిన్న పని నుండి అయితే వచ్చాము. అది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పేసి చూస్తున్నారా? స్మార్ట్ బజార్కి అయితే వచ్చామండి. రాజంపేటలో ఇది రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్ అన్నమాట. స్మార్ట్ బజార్ చూసారు కదా, ఇందులో ప్రతి ఒక్కటి కూడా దొరుకుతాయి. అంటే ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా డైలీ యూసేజ్ కానీ, మనము మామూలుగా వంట రూమ్కి సంబంధించి కానీ, కిచెన్కి ప్రతి ఒక్కటి కూడా, కుక్కర్స్ చూస్తున్నారు కదా, సోప్స్, షాంపూస్, క్రీమ్స్ ప్రతి ఒక్కటి. బట్టలు కూడా ఉన్నాయండి. క్లాత్ సెక్షన్ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఎందుకు వచ్చాము అంటే, మా హస్బెండ్కి ఫేస్ వాష్ అయితే అయిపోయిందండి. పాండ్స్ పాండ్స్ పింపుల్ క్లియర్ అని బ్లూ కలర్లో ఉంటుంది కదా, దానికోసం అయితే వచ్చాము. ఇక్కడ వేరే ఆమె అందియమంటే అందదు అని చెప్తే అది అందించారు. ఏంటో నేను కూడా చూడలేదండి సరిగ్గా. ఇంక ఇక్కడ మొత్తం కూడా వెతుకుతున్నాము. వీడియో అయితే స్పీడ్గా పెట్టేశానండి. ఏమీ అనుకోకండి, లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి స్పీడ్ పెంచాను అనమాట. ఇక్కడ లోషన్స్ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడ. మొత్తం కూడా వెతికారు. మామూలుగా అయితే ఆన్లైన్లో అయితే పెట్టుకుంటారండి. ఇక ఇక్కడ ఉన్నాయి కదా, ఇంకా ఆన్లైన్లో ఎందుకు అని చెప్పేసి మళ్ళీ ఆన్లైన్లో పెడితే ఒక 7 డేస్ 5 డేస్ అలా పడుతుంది కదా, ఇంకా ఇక్కడైతే తెచ్చుకోవాలి అని చెప్పేసి వచ్చామన్నమాట. ఎంత వెతికినా లేదండి, ఒక్కటి కూడా లేదు. స్టాక్ అయితే అవుట్ అయిపోయాయి. ఇంక ఇక్కడ క్లాత్ సెక్షన్ అండి, చూస్తున్నాము. టీ షర్ట్స్ బాబుకి అలా తీసుకోవాలి అని చెప్పేసి మొత్తం కూడా వెతికాను. క్వాలిటీ అంతగా ఏం నచ్చలేదు నాకైతే. ప్రైస్ కూడా చాలా పెట్టారండి, ఎక్కువ పెట్టారు. షార్ట్ వచ్చేసి ఒకటి, ఇక్కడ టీ షర్ట్స్ అండి 150, కానీ క్లాత్ మాత్రం బాగా నాకు నచ్చలేదు. ఒక సరేలే అని చెప్పేసి సైలెంట్ అయిపోయా. చూసారు కదా, క్లాత్ సెక్షన్ ప్రతి ఒక్కటి ఉంటుందండి. టీ షర్ట్స్, శారీస్ కూడా ఉన్నాయి, డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, టాప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఇంట్లోకి కొద్దిగా సరుకులు అయితే అయిపోయాయి, అవి కూడా తీసుకుందాము అని చెప్పేసి ఇంకా ఎలాగో వచ్చాం కదా, తీసుకుందాము అని వచ్చి తీసుకుంటున్నాము. చూసారు కదా, ఆయిల్ ప్రతి ఒక్కటి ఉంటుందండి. బెడ్షీట్స్, డోర్ కర్టన్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఆఫర్స్ ఉంటే చూస్తున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక్కడ స్వీట్ కార్న్ కూడా తీసుకున్నామండి. స్వీట్ కార్న్, పైనాపిల్ తీసుకున్నాము. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి అవి కూడా చెక్ చేసి చూడండి. ఇంతకుముందు స్టార్టింగ్ స్మార్ట్ బజార్ ఓపెన్ చేసినప్పుడు మన ఛానల్లో ఫస్ట్ సెకండ్ వీడియోస్ ఇవే ఉంటాయి. అప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారండి, 1 ఇయర్ అయితే అయ్యింది స్టార్ట్ చేసి ఇప్పటికీ. ఆ వీడియో కూడా చూడండి, అది కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇంక ఇక్కడ నేను పూజకి సంబంధించి అగరబత్తులు, ధూపాలు, ధూప్ కప్స్ ఇవి కూడా తీసుకున్నాను నేను. చూసారు కదా, వంట రూమ్కి సంబంధించి కూడా ఉన్నాయి మొత్తం కూడా. తర్వాత అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మల్లెపూలు అయితే తెచ్చుకున్నానండి, పటాలకి పెట్టడానికి, దేవుడికి అని చెప్పేసి. అవి ఇక్కడ అల్లుతున్నాను. అప్పుడు ముందైతే జాజి పూలు అయితే తెచ్చి అల్లి మాలలుగా వేసేదాన్ని. ఇంక ఇప్పుడు మల్లెపూలు అయితే ఉన్నాయి కదా, ఇవే అల్లి మాలలుగా వేయాలి అని చెప్పేసి కొద్దిగానే తీసుకున్నానండి. చూసారు కదా, ఇంకా అయితే అల్లుతున్నాను కూర్చొని. మా హస్బెండ్ అందిస్తూ ఉంటే నేను అల్లుతూ మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. ఇంక ఇక్కడ నైట్ వచ్చేసి మటన్ ఉండింది, మటన్ చేశానండి. కొద్దిగా ఉండింది. పోయిన సండే మా ఫ్రెండ్ వాళ్ళు గుడికి వెళ్ళి మొక్కుబడి ఉంటే తీర్చుకున్నారండి. అప్పుడే 1 కేజీ దాకా పంపించింది. ట్యూస్డే చేశాను, ఇంకా కొద్దిగా ఉంటే మొన్న ఫ్రైడే అయితే చేశానన్నమాట. చూస్తున్నారు కదా, ఫ్రై అండి, చాలా బాగుంది. రిషి అయితే ఒట్టిదే తినేసింది, అన్నంలోకి కూడా తినలేదు, అలాగే తినేసింది. మార్నింగ్ పూజ అప్లోడ్ చేశాను కదా, అది మీరు చూసే ఉంటారు. చూడకపోతే ఒకసారి అయితే చూసేయండి. ఇది నిన్న మార్నింగ్ పూజ అండి. ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, అది కూడా ఒకసారి చూడండి. లింక్ అయితే కిందనే ఇస్తానండి, అది కూడా చెక్ చేసి చూస్తారని అనుకుంటున్నాను. పూజ అయిపోయిన తర్వాత మార్నింగ్ టిఫిన్ అండి. టిఫిన్ వచ్చేసి సేమియా అయితే చేశాను. అది ఇంకా అందరు తినేసి ఎవరి పాటికి వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి ఆఫీస్కి, ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు పిల్లలు కూడా.
ఇంకా నేను ఒక్కదాన్నే కదా, పూజ అయిపోయిన తర్వాత ఇంకీడ టిఫిన్ అయితే తింటున్నాను. సేమియా చాలా బాగుంటుంది. కొద్దిగా కారం తగ్గించి వేసానంటే పిల్లలు కూడా చాలా బాగా తింటారండి. ఒక్కొక్కసారి కారం ఎక్కువైతే అస్సలు తినరు. నేను కూడా చాలా తక్కువగానే తింటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, తులసి చెట్టు దగ్గర ఇటు సైడ్, అటు సైడ్ మొక్కలు పెట్టాను. అవి కొద్దిగా ఎండినట్టు అనిపించిందండి. ఇవి ఎండిపోయాయి. ఈ మొక్క మాత్రమే ఎండిపోయిందండి. కింద చిగురు వస్తుంది మళ్ళీ. ఇంకా ఎండింది ఎందుకు అని చెప్పేసి కట్ చేస్తున్నాను. ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి. చాలా బాగా చనిపోతుంది అనుకున్నానండి మొక్క ఇది, ఇంకొకటి కూడా. కానీ బ్రతికాయి. దగ్గరగా అది కూడా చూపిస్తాను. చూసారు కదా, బాగొచ్చింది. కట్ చేసేసాను ఇంకా ఎండినవన్నీ కూడా. చిగురు పెట్టి బాగొస్తుంది. ఇది కూడా బాగొచ్చిందండి. ఇది కూడా చనిపోతుంది అనుకున్నాను. మొక్క చాలా బాగా వచ్చింది. ఇంకా ఎండినవన్నీ కూడా కట్ చేస్తే మళ్ళీ చిగురొస్తుంది కదా అని చెప్పేసి కట్ చేశాను. ఇంక ఖాళీగా ఉన్నాను కదా, ఏం చేయాలి అని చెప్పేసి ఈ పనైతే చేసుకున్నాను. తర్వాత మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి. చాలా బాగొచ్చాయి. చాలా బాగా అనిపించింది. సంక్రాంతి పండగకి ఊరికెళ్ళినప్పుడు ముందు రోజండి ఇక్కడ తక్కువగా ఉంది అని చెప్పేసి మేడ మీద పెట్టాము ఒక రోజంతా గూడా. ఇంకా ఊరికెళ్తున్నాం గదా అని జెప్పేసి తీసి కింద అయితే పెట్టి వాటర్ వేసి వెళ్ళామనమాట. 3 డేస్ అయితే రాలేదులెండి. ఇంకా ఇవి 2 బతికాయండి. ఇంకా అటు సైడ్ ఉన్నవి మెరూన్ కలర్ చామంతి అయితే చనిపోయాయి 2 కూడా. ఇవి కూడా ఆల్మోస్ట్ చనిపోయాయనే అనుకున్నాము. కానీ చిగురు పెట్టాయి. ఈ తులసి చెట్టుకైతే ఏమి కాలేదండి. అందుకు నేను చాలా హ్యాపీ. ఇంకా అటు సైడ్ 2 కూడా కొత్తవి తెచ్చి నాటాననమాట మొన్ననే. సండే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళి వస్తూ ఉండగా అక్కడ చెట్లయితే కనిపించాయి మొక్కలు. ఆ మొక్కలు ఇవి 2 తెచ్చి నాటుకున్నామనమాట. చాలా బాగున్నాయి ఇవైతే. వ్లాగ్స్ ఇక మీదట కూడా ప్రతి ఒక్కటి షేర్ చేస్తానండి. స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. చాలా ఉన్నాయి స్టిచ్చింగ్ చేయడానికి. అవన్నీ కూడా స్టిచ్ చేస్తూ మీతో షేర్ చేసుకుంటాను. అవి కూడా దానికి కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వ్లాగ్స్ కూడా చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పేసి. మా చెల్లి కొడుకండి. చూసారు కదా, ఊరి నుంచి వచ్చారు నిన్ననే. ఇంకా నేను అన్నం అవి చేసి తీసుకొని వచ్చానన్నమాట. 12 అలా అయింది. చూస్తున్నాడు వీడియో తీస్తుంటే, ఏంటి చేస్తుంది మా పెద్దమ్మ అని చెప్పేసి. అప్పుడే వచ్చారండి. వాళ్ళు గేట్ తీశారు. నేను అంతలోగా వచ్చేసాననమాట. కాసేపు ఉండేసి ఇంక తర్వాత మళ్ళీ పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ వచ్చేసాను రిటర్న్ బ్యాక్. పిల్లల దగ్గరికైతే వెళ్ళాను స్కూల్‌కి. చూసారు గదా, తీసుకొనొచ్చేసి ఇంకా పడబెట్టాను. చూస్తున్నాడు వీడియో తీస్తుంటే. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇది. ప్లీజ్ అండి షేర్ కూడా చేయండి.